హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వచ్చేసి సాటర్డే అనమాట. అండ్ సాటర్డే నేను 12 నుంచి వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. అన్నయ్యకి హెల్త్ బాగాలేదంటే చూసుకొద్దామనేసి. అమ్మ ఏం ఎండగా వస్తుందో తెలుసా అండి తిరుపతిలో. ఇంకా రాగానే మంచిగా మనకి జ్యూసెస్ బయట షాప్స్ కన్నా ఈ రిలయన్స్ మార్ట్, ట్రెండ్స్ అలా అమ్ముతున్నారనమాట మంచిగా ఆఫర్లు, డీమార్ట్ అలా. సో అవి నిన్న ఒక బాటిల్ తెచ్చారు మా ఆయన. చల్లగా తాగేసి కొంచెంసేపు మా వాడు ఇంకా స్కూల్ నుంచి రాలా, హాఫ్ డే సెక్షన్స్ కదా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా స్కూల్ నుంచి రాలా, వస్తే వాడు కూడా హ్యాపీగా కొంచెంసేపు అట్లా తాగేసి కొంచెం ఒక 1 అవర్ ఏమో రెస్ట్ ఉంటుంది అంతే. మళ్ళీ వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతాడు పాపం. మధ్యాహ్నం 3 గంటలకు అనమాట ట్యూషను. ఇంకా వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతే ఇంకొకేసారి ఈవినింగ్ వస్తాడు. ఇంకా వచ్చినప్పటి నుంచి ఎంత భరించాలంటే మనము అంత మనకి బలం ఉండాలన్నమాట. వచ్చినప్పటి నుంచి ఇంక సైకిల్ తొక్కోవడము, ఫ్రెండ్స్తో ఆడుకోవడము, ఆన్లైన్ గేమింగ్ అన్నీ ఉన్నాయి. సో మీ పిల్లలు కూడా ఇలానే ఉంటాయి, కామెంట్లో చెప్పండి. ఓకే. సో గాయస్, ఇప్పటి వరకు మార్కెట్ వెళ్ళి కొంచెం ఎంత రష్ ఉన్నా తెలుసా. ఫెస్టివల్ టైం కదా, ఫుల్ రష్ ఉన్నారు. చూడండి. సో ఇన్నమాట వాము చాలానే ఉంది. ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటే ఎక్కువ వస్తుంది. బట్ 8:30 అయిపోయింది. ఇంకా పోయి టిఫిన్ వేరే చేయాలి, చాలా వర్క్ ఉంది. ఇంకా హౌస్ క్లీనింగ్ అయిపోయింది. జస్ట్ పూజ థింగ్స్ కొన్ని కడుక్కునేస్తే ఫినిష్ అయిపోతుంది. సో మా ఫ్లవర్ వచ్చేసింది. బాయ్. సో గాయస్, ఇంతకుముందు ఫెస్టివల్ అంటే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి అలా వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు ఫెస్టివల్ అంటే ఇది ఉందన్నమాట. బట్ స్లో లివింగ్ లైఫ్ అనేది అలవాటు అయిపోయాక అన్నీ నిదానంగా చేసుకొని పోవాల్సి వస్తుంది. బట్ మీరు మీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అన్నది కామెంట్లో చెప్పండి. మీరందరూ మీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు అన్నది కామెంట్లో చెప్పండి. అండ్ టైం వచ్చి 7:30 అవుతుంది. మనం ఇప్పుడు వెళ్ళి ఇంట్లో అందరికీ కాఫీ ఇచ్చేసి మనం కూడా కొంచెం ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ ఫెస్టివల్ పనులు స్టార్ట్ చేయాలి. సో ఈరోజు లీవే కాబట్టి ఇంకా నిదానంగా, మండే కూడా లీవే, చాలా స్లోగా పోతుంది లైఫ్. చాలా తగ్గిందండి, అంత అయిపోయింది. మనకి ఈరోజు వచ్చేసి మన ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు పంచాంగం బుక్ అండ్ ఏమి ఇచ్చారంటే విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ప్లస్ సద్దు ఎప్పటిపు చర్మ రహస్యం ఏంటి అంటే సద్దు సోప్ ఇది కూడా మనకి ఇచ్చారనమాట. ఈరోజు పంచాంగంతో పాటు ఒక చిన్న సోప్ ఫ్రీ శాంపుల్ అంటే ఇది. బట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్ ఉంది. ఫ్రీ శాంపుల్ వేసి బాగా రుద్దండి ఈరోజు. అండ్ చిన్నప్పుడు ఏమో భలే ఉత్సాహంగా ఉండేది పండగ అంటే. మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళు అడిగింది తీస్తారు, తిన్నామా, గుడికి వెళ్ళామా అని. ఇప్పుడు అంత ఉత్సాహం లేదు, అంత ఆనందం లేదు. ఏదో లైఫ్ పోతూ ఉంది అన్నమాట. అదే అంటారు స్లో లివింగ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. సో గాయస్, నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఉగాది పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. అన్నీ రెడీగా చేసి ఉంచాను. మనం తెలుసు కదా షడ్రుచులు వేసామనేసి. సో అవన్నీ కూడా ఇక్కడ రెడీ ఉంచాను. చింతపండు వాటర్ అది, అండ్ అలాగే వేప పువ్వు, మిరియాలు, బెల్లం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు మనము మామిడికాయ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. అండ్ ఉప్పు, కారం కూడా.
అండ్ చాలా బాగుండింది. అండ్ నేను కొద్దిగా చేస్తానండి, ఎక్కువ చేసి వేస్ట్ చేయడం కన్నా మనం ఎంత ప్రసాదంగా తీసుకుంటామో అంత చేయడం మేలు అనేది. బట్ మా మామయ్య గారు ఏం చెప్పారంటే ఇంకా తిక్కుగా ఉండాలి చింతపండు పేస్ట్ అనేది అన్నారు. సో నేను కొంచెం లిక్విడ్గా చేశాను అంతే చెప్పారనమాట. ఇంకోసారి బాగా చేస్తానని చెప్పేసాను. సో ఇంకా నెక్స్ట్ అంతా ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ప్రిపేర్ చేశారు అనేది కామెంట్లో చెప్పండి. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. అయిపోయింది, ఎంత అయిపోయింది అదే మా గుడి తీసుకుంటుంటే. సో ఇదేంటంటే మా వారు వచ్చి ఒకటి రాసి పొలాలు తింటున్నారు, మనం వచ్చి టమాటో పచ్చడి అండ్ అలాగే దోశ ఇది మొన్న వేసాను కొద్దిగా ఉంది కలిపి వీళ్ళకి అందరికీ టిఫిన్ ఇచ్చేస్తే నేను పూజ చేసేసుకోవచ్చు. పూజ కండి మా మామయ్య గారు ఇద్దరం కలిసి మొత్తం రెడీ చేసేసాం, అయిపోయింది. మా వారికి మా కార్తిక్కి టిఫిన్ ఇచ్చేస్తే ఫస్ట్ వీళ్ళిద్దరికి ఇచ్చి బయట పంపించేస్తే ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. అండ్ అలాగే రైస్ పెట్టాను. ఇది వచ్చి వంకాయ చిక్కుడుకాయ కూర, దోసకాయ పప్పు పెట్టా, ఎందుకంటే దేవుడికి మహానైవేద్యం పెడతామని. వీళ్ళిద్దరికి టిఫిన్ ఇచ్చి పంపించేదాకా నన్ను ప్రశాంతంగా ఉండేరు. ఎందుకంటే టిఫిన్ ఇవ్వకపోతే టిఫిన్ ఉంటారు. తినేసి ఫస్ట్ వీళ్ళిద్దరు బయట వెళ్ళాలంట. వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే నాకు చాలా పని అవుతుంది, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఒక్క డ్రాప్ ఆయిల్తోనే ఒక దోశ వేస్తాం, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు. మరియు మేము ఎక్కువ వాడుతున్నాం ఆయిల్ ఈ మధ్య. సో అందుకని ఆయిల్ ఓన్లీ ఒక్క డ్రాప్, ఎక్కువ దోశ కొంచెం ఇలా వచ్చినా పర్లేదు కానీ ఆయిల్ మాత్రం అస్సలు తినకూడదండి. సో ఇంకా వీళ్ళందరికీ టిఫిన్ ఇచ్చేసి మంచిగా పూజ చేసుకోవాలనేసి టక దోశలు పోయి ఇచ్చేస్తున్నా. బట్ ఈ మధ్య కొంచెం ఆయిల్ ఎక్కువ వాడుతున్నా, ఇంకా తక్కువ వాడాలి. సో పూజకు చూసాను పప్పు నైవేద్యం టెంకాయ పండ్లు అన్నీ కూడా. మంచిగా పూజ అంతా ఫినిష్ అయిపోయాక వీళ్ళందరికీ ఉగాది పచ్చడి కూడా ఇచ్చేసాను. కార్తిక్కి అయితే ఈసారి చాలా బాగా నచ్చిందంట, కొంచెం ఎక్కువే తిన్నాడు. మళ్ళీ గ్లాస్లో ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో మామిడికాయ ముక్కలు ఓన్లీ లిక్విడ్ మాత్రం వేసుకొని తాగాడనమాట, ఆ వేప పువ్వు అంతా తీసేసి. ఇంకా కార్తిక్ని వాళ్ళ తాతగారికి ఇమ్మన్నారనమాట. ఇంకా మా ఆయన నువ్వే వెళ్ళి ఇచ్చేసి వచ్చేయకూడదు అన్నమాట. సో నేను ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే 10-11 అలా చేసి ఎక్కువ ఎండ అయిపోతుంది అనమాట. సో నాకేమంటే నా హౌస్ 4 sides ఓపెన్లో ఉంటుంది. సో ఏమొచ్చినా మనకు విపరీతంగా వస్తుంది, గాలి వెళ్తురు వాన.
సో ఇంకా అలా మాకు ముందు రోజే ఉగాది ముందు రోజే కొండ ప్రసాదం అయితే వచ్చిందనమాట ఇంటికి, లడ్డు వడ మా పక్కన ఇంట్లో నిజంగా పండగలప్పుడు అలా మనకి అలా ఆయన ఆశీర్వాదం ముందుగానే వస్తే చాలా మంచిది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో మేము కూడా అలాగే అనుకున్నాం. మా వారు తెద్దాం అనుకున్నాను అన్నారు, బట్ ఎలాగో మాకు ఇంటికి వచ్చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో అదే మా ఆయన నేను ప్రసాదం పూజలో పెడదాం అనుకున్నా, బట్ మర్చిపోయాను. ఇంకా మా ఆయన పర్లేదులే ఇంకా అందరికీ పంచుతామని అక్కడ వాళ్ళ నాన్నగారికి ఇక్కడ మాకు కూడా తెచ్చిచ్చారనమాట. సో అదండి, చూసారు కదా మా వాడు అట్టే తాగేస్తున్నాడు, అంత బాగా నచ్చిందనమాట. సో అదండి మ్యాటర్. చెప్తా ఆ కొండ ప్రసాదం వాడు పెట్టు దేవుడి దగ్గర పెట్టి తెచ్చుకో. వద్దురా అదేం కాదులేవా. నేను దోశ పోసా తినాలి, కొద్దిగా పట్టరా. నేను కొద్దిగా తింటాను, పట్టరా. నేను దోశ తినాలిరా, దోశ పోసుకున్నా. సరే రేపు సో ఇంకా పూజ మొత్తం ఫినిష్ అయిపోయాక ఇంకా నేను దోశ పోసుకుంటున్నాను అనమాట టిఫను. సో అదే ఇక్కడ అందరికీ అయిపోయింది, ఇంకా నాకు ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది, ఎల్లో అండ్ పింక్ అండ్ అంచుకు వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్లో వచ్చింది అనమాట బార్డర్ అనేది, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. సో ఇంకా అదండి, ఇంకా చాలా రోజులైంది మామిడికాయ పులిహోర నేను చేసి ఫస్ట్ టైం కూడా చేయడము. అండ్ నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. సో ఇంకా ఏం లేదు, జస్ట్ సింపుల్ ఆవాలు తినమాత పెట్టేసుకొని మనం పప్పులు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఒట్టిగానే జస్ట్ ఆవాలు తినమాత. అండ్ అలాగే నేను మ్యాంగో అదే పచ్చి మ్యాంగో ఉంది కదా దాన్ని, అలాగే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా. అండ్ నిజం చెప్పాలంటే ఈ మధ్య పచ్చిమిర్చి అస్సలు కారమే ఉండడం లేదు. ఎంత చట్నీలోకి ఇంతకుముందు 2 వేస్తేనే అబ్బో అనిపించే అంత కారం ఉండేది, బట్ ఇప్పుడు 4 కాదు 5 వేస్తే కూడా కారం ఉండడం లేదు. సో ఇంకా అసలు వేగడం లే, ముందుగా చెప్పాలంటే పచ్చిమిర్చి అసలు ఫ్రై కూడా కావడం లే, ఎలా ఉందో అలానే ఉందన్నమాట. సో ఇంకా లిటిల్ బిట్ అలా సాల్ట్ వేసేసుకొని కొంచెం ఒక చిన్న 2 మ్యాంగోస్ నేను చేశాను. అన్ని ఈ పులిహోర అంటే మా మామగారికి చాలా ఇష్టము, అండ్ ఏం చేసినా వాళ్ళకి ఇష్టం వీళ్ళకి ఇష్టం అని చెప్తాను. ఎందుకంటే అంటే మనకి మన వాళ్ళకి నచ్చింది ఏదైనా చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళే గుర్తొస్తారనమాట. సో అలా నాకు చేయడంలో ఇలా ఫుడ్ విషయంలో నాకు కార్తీక్ కానీ మా మామగారు కానీ మా ఆయన లిటిల్ బిట్ తింటారు, నేను బాగా తింటాను. అంటే మనం ఇంట్లో తిన్నాం, అందుకే నేను నా గురించి అంతగా చెప్పను, బయటవి అయితే బాగా తింటాను. సో మా కార్తీక్ మా మామయ్య గారు కొంచెం ఫుడ్ బాగానే తింటాం అనమాట, అందరం కూడా బాగా తింటాం. ఇంకా అందరికీ పులిహోర కూడా ప్రిపేర్ చేసేసి ఇలా మంచిగా నేను ఒక 2 దోశలు కొంచెం పులిహోర టొమాటో పచ్చడి చూపించాను కదా మార్నింగ్, సో అది ఇలా పెట్టుకొని తింటున్నా. పులిహోర అయితే చాలా బాగుంది టేస్ట్. అండ్ మామూలుగా ఈ పండగకి బొబ్బట్లు చేస్తారనమాట, మా ఇంట్లో ఏం చేయరు, మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఇంట్లో చేస్తారు. లాస్ట్ 2 years బ్యాక్ నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా దగ్గర చేయించారనమాట వాళ్ళ అత్తగారు, చాలా బాగుండింది. మనం అలాంటివి తినడంలో ఫస్ట్ ఉంటాం, చేయడంలో లాస్ట్ ఉంటాము. నిజంగా అంటే నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ లేదు. హాయ్ గాయ్స్, మార్నింగ్ వచ్చేసి ఇంకా వాకింగ్ వెళ్ళేసి అన్ని పనులు వచ్చి ఇంటికి వచ్చి కార్తీక్కి స్నానం చేయించి ఫ్రెష్ అయ్యి పూజ చేసి వంట కూడా అయిపోయింది. టైం 11 అయ్యింది, ఇంకా పూజ అయిపోయిందనమాట. సో పాయసం చేద్దాం అంటే పూజకే చేయాలి పాయసము, బట్ ఈ వీళ్ళే ముంతమాడి పప్పు అన్నీ అయిపోయినాయి, సరిగ్గా చూసుకోలే. మా వారు ఇంక ఇప్పుడు తెచ్చారనమాట. ఇంకా పాయసం అలాగే మా మ్యాంగో పులిహోర కలిపా, ఫస్ట్ టైం నేను కలపడం. అంటే నేను ఎప్పుడు కలపలేదు, మా మామయ్య గారికి చాలా ఇష్టం అనమాట. సో అందుకని మ్యాంగో పులిహోర పాయసం స్పెషలు. అండ్ ఇంకా వంట అంతా కూడా ఫినిష్ అయిపోయింది. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. సో మనకి ఇవి వచ్చేసి ఆవు పాలు 1/2 లీటర్ తెప్పిస్తామన్నమాట పెరుగు కానీ, దీనికి తనిగా వెన్న కూడా వస్తుంది కాబట్టి మనము నెయ్యి కూడా చేసుకోవచ్చు. ఓ షిట్,
మాడిపోయాయి, ఇది మాడిపోయింది రోయ్, ఇది దొరికింది దిగేసింది. సో ఇంతకుముందు ఏంటంటే నేను అట్లే పెట్టుకునేసేదాన్ని ఆ వెట్ హెయిర్ని. ఫుల్ నైట్కి వచ్చేటప్పుడు హెడ్ ఎక్ కోల్డ్ ఎక్కువైపోయేది అనమాట. సో ఇలా మంచిగా మా కార్తీక్ రూమ్కి వెళ్ళి డ్రైర్ వేసుకొని మళ్ళీ మా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి, అండ్ ఏం ఫ్రెష్ అవ్వలేదు, జస్ట్ ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ ఇలానే రెడీ అవుతున్నారంట. సో నేను కూడా లాస్ట్ టైం ఎక్కడో చూసా, ఓన్లీ చిన్న నెక్లెస్ వేసుకొని సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత మంచి లుక్ వస్తుందో తెలుసా అండి. నిజంగా చాలా బాగుంది. సో నేను ఇక్కడ శారీ గురించి చెప్తాను. ఈ శారీ వచ్చి నేను బయట తీసుకున్నాను, అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచిగా ఎట్లయినా స్టిచ్ చేయించుకోవచ్చు. నేను సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా. సో మనకి కొంగు అంతా కూడా గోల్డ్ కలర్లో వస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎప్పుడో తీసుకున్నా ఇట్లా నెక్లెస్. సో చాలా బాగుందని ఈరోజు. సో హాయ్ గాయస్, అందరికీ హ్యాపీ ఉగాది. సో నేను వచ్చేసి చిన్న స్మాల్ నెక్లెస్ ఉన్నిందనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది, జస్ట్ ఎప్పుడైనా వేసుకుంటా. సో ఈరోజు సింపుల్గా ఇలా ఓన్లీ నెక్లెస్ మాత్రమే, ఇయర్ రింగ్స్ కూడా నేను చిన్నవి పెట్టుకున్నా. ఇలా జస్ట్ ప్యారప్ చేస్తాము, ఈ సింపుల్ శారీకి బాగుంటుందని. సో ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ అనమాట. అండ్ బార్డర్ మొత్తం ఇలా వచ్చిందండి. నిజంగా అంటే కింద బార్డర్ అంతా గోల్డ్ కలర్లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా సింపుల్గా ప్యారప్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఇట్లా ఫెస్టివల్ అప్పుడు సింపుల్గా రెడీ అయితే చాలా బాగుంటుంది, అండ్ మనకు కూడా కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి గుర్తుగా బాగుంటుంది. సో ఇలా సింపుల్గా రెడీ అయ్యా. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది, వెళ్ళి అందరికీ భోజనాలు వడ్డిచ్చేసి మనం కూడా తినేస్తే ఓపెన్ అయిపోతుంది. బాయ్. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఆఫ్టర్నూన్ అంతా మనం బాగా నిద్రపోయాము, ఒక 1.5 hour మంచి స్లీప్ వేసాను నేనైతే. సో ఇంకా కార్తీక్ అది ట్యూషన్ లేదు, బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నిజంగా ఈ సమ్మర్ అంతా జనాలు ఇక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి బ్రహ్మగారి బ్రహ్మోత్సవాలు అంటే ఎంత పెద్ద పండుగ అనిపించేది. ఇక్కడ చూస్తున్నాం కదా, దేవుడు ఇంకా పక్క వీధిలోనే ఉన్నారనమాట, ఆంజనేయ స్వామి వీధిలో. సో ఆయన వచ్చే ముందు ఇక్కడ క్లాసెస్ కానీ ఆయన డెకరేషన్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ ఇయర్ వచ్చిన 2 events చేస్తూనే ఉన్నాము. దీని వీడియో కూడా నేను లాస్ట్ టైం మీతో షేర్ చేసుకున్నాను. సో నేను జస్ట్ దర్శనానికి వెళ్ళాలనుకున్నాను, మాకు దర్శనం కుదరలేదు అనమాట వెళ్ళడానికి. సో వెళ్తే కుదిరితే మాత్రము. అండ్ ఇంకా మనకి అటుపక్క వీధిలో బొమ్మలు అన్నీ పెడతారు, పెద్ద జాతరలాగా జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా బొమ్మల షాపింగ్ అంతా కూడా ఉంటుంది. అవన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకుంటాం. మనకి ఇక్కడ ఫెస్టివల్కి అయితే వెళ్ళేసి వచ్చారు. ఫెస్టివల్ ఎలా జరిగింది మీకు అందరికీ కామెంట్లో చెప్పండి. సో నేను వచ్చేసి మన రాములవారి టెంపుల్లో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. సో మన తిరుపతి మొత్తం ఆ టెంపుల్ మీదే ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే సమ్మర్ వస్తేనే రాములవారి గుడి బ్రహ్మోత్సవాలు. ఇంకా చుట్టూ షాపింగ్ మాల్స్ పెడతారనమాట, చిన్న షాపింగ్ మాల్స్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ నేను మీతో షేర్ చేసుకున్నా, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇంకా పెట్టలేదు. మనం డైలీ ఈవినింగ్ 1 hour టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ టెంపుల్ మొత్తం లైటింగ్స్, వాహనం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొన్ని షార్ట్స్ తీసుకొచ్చా, అది షేర్ చేసుకుంటా, మీతో చూసేయండి. అప్పుడు కానీ అన్నాడు మీ నాన్న నన్ను ఇద్దరిని, ఈరోజు పండగ రోజు తినకూడదు అన్నాను. అటు ముగ్గులు సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బాయ్ గైస్.